క్వాడ్ ఏదైతే ట్రంప్ 2019లో దిగిపోయే ముందు పెట్టినటువంటి వ్యవస్థ, భారతదేశం, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలతో కూడినటువంటిది. లైక్ ఒక నాటో తరహాలో, అంటే చైనాతో తేడా వస్తే కనుక ఈ 4 దేశాల్లో ఏ దేశం మీదకి చైనా వచ్చినా సరే ఈ 4 దేశాలు కలిసి యుద్ధం చెయ్యాలి అన్నటువంటిది సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో ఈ 4 ఒకళ్ళకొకళ్ళు స్నేహపూర్వక సంబంధాలు అన్నటువంటి. బైడెన్ వచ్చాక క్వాడ్ని పక్కన పెట్టి అకూస్ అని తీసుకొచ్చాడు. అందులో ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా అంటూ దిక్కుమాలిన విదేశాంగ విధానం తెచ్చుకున్నాడు. దాంతో మనం పక్కన పెట్టేసి, అయితే బైడెన్ దిగిపోయే ముందు ఏడాది మాత్రం మళ్ళీ ఈ క్వాడ్ మీటింగ్ పెట్టాడు, కానీ ఉత్తుత్తి మీటింగ్ జరిగింది. ఇప్పుడు ట్రంప్ వచ్చాక మళ్ళీ క్వాడ్ని డెవలప్ చేస్తానన్నాడు. ఈ ఏడాది ఎండింగ్లో భారతదేశంలో క్వాడ్ మీటింగ్ పెడదామంటూ భారతదేశానికి ట్రంప్ వస్తున్నాడు అన్నటువంటిది కూడా అప్పుడు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ టూర్ క్యాన్సిల్ అయిందని, భారతదేశం మాట వెంటలేదు కాబట్టి రానని చెప్పాలని డిసైడ్ అయ్యారు అన్నటువంటిది అమెరికా చెప్తుంది. ఎస్, మంచిది. అటు రాకపోతేనే దరిద్రం వదులుతుంది. ఎందుకంటే వచ్చి ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు.